కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయబోమని ఒక క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అన్నారు. తనకు 2 నెలల టైం ఇస్తే ఉక్కు కర్మాగారం విషయం ఒక కొలిక్కి తీసుకువస్తానని కార్మికులకు, ఉద్యోగ వర్గాలకు కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి హామీ ఇచ్చారు. తాను విశాఖ ఉక్కు కర్మాగారం మీద నోట్ తయారు చేసి ప్రధాని మోదీ వద్దకు వెళ్తాను అని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోదని స్వామి భరోసా ఇచ్చారు. అయితే సీషోర్ స్టీల్ ప్రాజెక్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. అంతేకాకుండా ఎంతో మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన ప్రాజెక్టు కూడా దేశంలో ఇది ఒక్కటే. ఈ విధంగా సెంటిమెంట్తో ఆలోచిస్తే విశాఖ ఉక్కు బలిపీఠం నుంచి ఒడ్డున పడినట్లే. కుమారస్వామి ఈ విషయంలో విజయం సాధిస్తే ఆయన విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్జన్మ ప్రసాదించిన వారు అవడమే కాదు, ఉక్కు కార్మికులకు దేవుడవుతారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.